నడకలు సరి వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఈ సాంగ్ మనకు చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇన్స్టాగ్రామ్లో కొంచెం చాలా ట్రెండింగ్లో ఉంది. నేనైతే ఈ సాంగ్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం కొత్తగా ఉన్న షేక్ ఎఫెక్ట్ని ఎడిట్ చేస్తాను. మీరు కొంచెం ఫుల్ డెమో చూడండి. ఫుల్ డెమో చూస్తే మీకు చాలా బాగా క్లియర్గా నీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రివ్యూలో చూసిన విధంగానే మీకు కూడా అవుట్పుట్ వస్తుంది. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక 3 or 4 షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేశాను మనకైతే ఈ వీడియో కోసం. బీట్ సింగ్ అంటే మనకు ఈ వీడియో సాంగ్ బీట్ వచ్చేసి మాత్రం చాలా బాగా ఉంది కాబట్టి నేనైతే అన్ని షేక్ ఎఫెక్ట్ యూజ్ చేశాను కాబట్టి చాలా నీట్గా వచ్చింది అవుట్పుట్. సేమ్ అదేవిధంగా అవుట్పుట్ మీ ఫొటోస్తో సహా రావాలంటే చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అది నేను ఒక 1 క్లిక్తోనే ఎడిట్ చేస్తాను. మీకు చాలా నీట్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మన ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్గా మనకు రీసెంట్గా పైన వస్తాయి, చూపిస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రెండింగ్ సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని ఫ్రెండ్స్. మనకైతే బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. మనం ఈ బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఫోటోస్ యాడ్ చేసుకుని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వన్ దీంట్లో మనం ఫోటోస్ ఫిల్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నా ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని, ఓకేనా. మీరు కూడా మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోస్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని మీరైతే ఇదే ప్రాసెస్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా మాత్రం మనం లాస్ట్ వరకు చూడండి. మనకు 13.19 milliseconds వరకు మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం ఏ విధంగా షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫోటోస్ మొత్తం ఫిల్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం ఫోటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే 1 second బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను, మొత్తం ఇచ్చాను. ఇక్కడ 1 2 3 4, ఓకేనా. మనకు 4 షేక్ ఎఫెక్ట్స్ ఇచ్చాను. వీటిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్లీ ఫస్ట్ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్, ఓకేనా. ఈ ఫోటోకున్న మొత్తం ఎఫెక్ట్స్ మనకు కాపీ అయిపోతే 1 second బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి, ఓకేనా. బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ ఓన్లీ ఆ ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మాత్రం ఓన్లీ ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఓన్లీ ఈ ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, మిగతా ఫోటోకి అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ 1 second బయటకు వచ్చేసి మనం సెకండ్ ఫోటోకున్న ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. సింపుల్గా సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా దీనికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 second బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి, ఓకేనా. మనం ఏం చేయాలంటే మనం సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి మాత్రం మనం సెకండ్ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని వదిలిపెట్టండి. మళ్ళీ మనం థర్డ్ ఫోటో, ఓకేనా. మళ్ళీ థర్డ్ ఫోటో, మళ్ళీ ఫోర్త్ ఫోటోకి అవసరం లేదు, ఎందుకంటే మనకు డబల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ మనకు థర్డ్ షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుందాం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ 6th ఫోటో, ఓకేనా. 6th ఫోటో మళ్ళీ 7th ఫోటోకి అవసరం లేదు, ఎందుకంటే మనకు అక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది, అవసరం లేదు. మళ్ళీ 8th ఫోటోకి, ఓకేనా. 8th ఫోటోకి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ 9th కూడా అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ 10th కూడా అవసరం లేదు, 10thకి మనం వేరే షేక్ ఎఫెక్ట్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 second బయటకు వచ్చేసి మళ్ళీ మనం థర్డ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ మనం థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 second మీరు మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి వెళ్ళండి, ఓకేనా. మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, మనం ఫస్ట్ అండ్ సెకండ్ యాడ్ చేసాము. ఓన్లీ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోస్కి యాడ్ చేయలేదు అండ్ లాస్ట్లో ఉన్న ఒక ఫోటోకి మాత్రమే యాడ్ చేయలేదు, ఓకేనా. మనం ఇక్కడ ఓన్లీ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోస్ అన్నిటికీ మీరైతే థర్డ్ షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఫోటో కూడా చిన్నగా కనిపిస్తుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి మాత్రమే మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని ఫోటోస్ మాత్రం కంప్లీట్ అయిపోయి మనం ఓన్లీ లాస్ట్ ఒక ఫోటో మాత్రమే ఉంది కాబట్టి మళ్ళీ మీరు ఆ ఒక్క ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 second లాస్ట్లోకి రండి. మనం ఈ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ ఓన్లీ ఆ ఒక్క ఫోటోకి మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనం లాస్ట్లో ఉన్న ఆ ఒక్క ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకొని చాలా సింపుల్. మీరు వన్స్ ప్రివ్యూ చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకొని మీరు సింపుల్గా ఏం లేదు మనం షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాలో కూడా ఆల్రెడీ ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.